శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరినిలయ గిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. భగవద్భక్తులందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 16వ అధ్యాయంలోని 142వ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం. మిథ్యా జగదధిష్ఠానా ముక్తిదా ముక్తిరూపిణీ లాస్యప్రియా లయకరీ లజ్జా రంభాదివందిత. జగన్మాత మిథ్యాస్వరూపిణి. మిథ్యా అంటే అసలు లేనిది అని కాదు, శాశ్వతం కానిది అని అర్థం. మిథ్య అనే మాటకు నశించిపోయేది అని అర్థం తీసుకోవాలి. క్షణక్షణం ఎన్నో మార్పులకు లోనయ్యే శరీరము, వస్తు సముదాయము, భోగభాగ్యాలు, పరిసరాలు, ఈ కనిపిస్తున్న ప్రపంచమంతా కూడా శాశ్వతం కాదు. మరి దీని మీదే మోహం పెట్టుకొని ఎదుటివారిని హింసించి బాధించి కామ క్రోధ లోభ మద మాత్సర్యాలు మనలో పెంచుకొని దైవానికి దూరం కావద్దని, ఈ జగత్తు నశించే స్వభావం కలదిగా ఉందని బోధిస్తూ అమ్మవారు మిథ్యారూపిణిగా దర్శనమిస్తుంది. ఈ శరీరము, దానికి అవసరమైన ఆహారము, అందుకు ఒక సంపాదనా పద్ధతి, కుటుంబ శ్రేయస్సు చూచుకునే బాధ్యత అంతా కూడా శరీరధారులమైనటువంటి మన మీద ఉంటుంది. వీటిని అలా చూసుకుంటూ కూడా సాధన ద్వారా, ఉపాసన ద్వారా, జపం ద్వారా క్రమక్రమంగా అమ్మవారి దగ్గరికి అంటే జగన్మాతను చేరుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ జగత్తంతా మిథ్య, ఈ శరీరము మిథ్య, ఈ వసతులు మిథ్య. అయితే వీటితోనే, ఈ సాధనా సంపత్తితోనే శాశ్వతమైనటువంటి ఆ జగన్మాతను చేరుకోవడానికి ప్రయత్నించాలి అని అమ్మవారు మిథ్యాస్వరూపిణిగా ఉండి బోధ చేస్తూ ఉంటుంది. జగదధిష్ఠాన, జగత్తుకంతటికంటే కూడా ఉన్నతమైంది, పెద్దది, ముందు ఉండేది, పురాతనమైంది జగన్మాత. కాబట్టి ఆమెను జగదధిష్ఠాన అని కీర్తిస్తున్నారు వాగ్దేవతలు. ముక్తిదా, తన భక్తులకు ముక్తిని, సర్వలౌకిక బంధాల నుండి విముక్తిని కల్పించి ఆముష్మికమైన ఆనందము, బంధమోచనమనే ఆనందము ప్రసాదించే తల్లి ముక్తిదా. ముక్తి రూపిణి, మోక్షస్వరూపిణి అయిన ఆ తల్లి తనను తెలిసి పూజించినా తెలియక పూజించినా అమాయకమైన భక్తితో, ఏ పద్ధతులు తెలియని భక్తితో పూజించినా ఆ పూజను స్వీకరించి ఆ భక్తులకు మోక్షాన్ని కలగజేసేటటువంటి తల్లి ముక్తి స్వరూపిణి అయిన శ్రీమాత. కాబట్టి ఆమె ముక్తి రూపిణి. ఇక లాస్యప్రియ, ఈశ్వరునిది తాండవ నాట్యం. అంటే శరీరం యొక్క అవయవాలన్నీ కూడా అతి వేగంగా కదిలిస్తూ ఈశ్వరుడు నాట్యం చేస్తాడు. అమ్మవారిది లాస్య నాట్యం, అభినయ ప్రాధాన్యమైన నాట్యం అమ్మవారిది. లలితంగా సాగే నాట్యం ఎంత కష్టతరమైన రసాన్నైనా, భావాన్నైనా, కళ్ళ కదలిక, కనుబొమ్మల కదలిక, నుదురు చిట్లించడం, విప్పారిన నేత్రాలు, చేతుల వేళ్లతో చూపే ముద్రలు, ఇలా ముద్రలతో, అభినయంతో, మయూర శరణాగతి, నాగబంధం లాంటి భంగిమల ఆంగిక అభినయాలను అమ్మవారు లెక్కకు మించినవిగా ఏర్పరిచింది.
భావన మాత్రంగా వచ్చే ఆ అభినయాలకు రూపకల్పన చేసింది ఆ తల్లి. అలా లాస్య నృత్యానికి శ్రీకారం చుట్టింది. అవి తనకి తాను ప్రదర్శించి తృప్తి చెందింది. నాట్యాన్ని స్త్రీలకు అనువుగా లాస్యంగా మలిచింది. అలా ఆ తల్లి తను రూపొందించిన లాస్యం నందు ప్రియం కలిగి ఉంటుంది. లాస్యప్రియగా కీర్తింపబడింది. కైలాసంలో పార్వతీ పరమేశ్వరుల ఎదుట ఎందరో అప్సరస, గంధర్వ, మానవకాంతలు నృత్యం చేస్తారు. ఆ నృత్యాన్ని సర్వదేవముని గణాలు, పుణ్యంతో కైలాసం చేరుకోగలిగిన మానవోత్తములు, భక్తులు, శివశక్తి కింకరులు అందరూ చూస్తారు. వారంతా అమ్మవారి లాస్యం అభినయ ప్రాధాన్యం కనుక చక్కని ముద్రావృత్తాలతో సాగే ఆ నృత్యాన్ని చూసి చాలా ఆనందాన్ని చెందుతారు. అలా వారి ఆనందానికి కారణమైన తల్లి అమ్మవారు కాబట్టి ఆమె లాస్యప్రియ. లయకరి. తాళము, నృత్తము, గీతము సమముగా ఉండేది లయము. ఆ తల్లి లయకరి. యోగ మార్గంలో ధ్యానం ఉత్కృష్టమైనదైతే లయము అనబడే సమాధి స్థితి పరమోత్కృష్టమైంది. దశ ధ్యాన నమోలయ అంటారు. 10 ధ్యానములతో సమానం ఒక లయస్థితి. ఆ స్థితిని సాధించడానికి యోగులు ఎప్పుడూ అభ్యాసం చేస్తూ ఉంటారు. ఆ లయము తన భక్తులకు ప్రసాదించే తల్లి లయకరి. తర్వాతి నామము లజ్జ. సిగ్గుపడే స్వభావం కలది అని అర్థం. హ్రీంకారి, హ్రీమతి అనే నామాల్లో అమ్మవారి రూపాన్ని లజ్జారూపంగా వర్ణించారు వసిన్యాది వాగ్దేవతలు. మరలా ఇక్కడ మానవుల్లో కొన్ని కోతుల్లో, భల్లూకాల్లో, ఇట్లా కొన్ని శరీరాల్లో ఉండే పోలికలతో ఉండే ప్రాణుల్లో, అంటే మానవ శరీరాలతో పోలికతో ఉండే ప్రాణుల్లో లజ్జారూపిణిగా ఉండే దేవి. లజ్జ అంటే కేవలం సిగ్గుపడడం ఒక్కటే కాదు. ఒక అపసభ్యమైన పనో లేక అపకీర్తి వంటి పనో తెలుసో తెలియకో చేసినప్పుడు అది పదుగురికి తెలుస్తుందనో తెలిసిందనో అనిపించినప్పుడు సాధారణంగా మనుషులు సిగ్గుపడతారు. ఈ సిగ్గుపడినప్పుడు కొంత పశ్చాత్తాపం కలుగుతుంది. దాని నుంచి వెనక్కి రావాలి, ఇంకెప్పుడూ కూడా ఇటువంటి పొరపాటు పని చెయ్యము అని కూడా అనుకుంటూ ఉంటారు. అమ్మవారు అటువంటి భావాన్ని, అంటే మనం ఒకవేళ పొరపాటు చేస్తే అమ్మవారు పశ్చాత్తాపడే భావాన్ని కూడా మనలో కలుగజేస్తుంది. ఆ భావమే నిరాకార స్వరూపమైన లజ్జారూపము. రంభాది వందిత. రంభ, మేనక, ఊర్వశి, తిలోత్తమ మొదలైనటువంటి నాట్యకారుణులైన దేవాంగనల చేత పూజింపబడే తల్లి. వారు కళాకారులు. ఈ కళాకారులందరూ కూడాను, అంటే గంధర్వలోకంలో ఉండేవాళ్ళు, కిన్నెరలు, కింపురుషులు, కొంతమంది ఉత్తమమైనటువంటి మానవ కాంతలు కూడా అమ్మవారి దగ్గర నృత్యం నేర్చుకున్నారు. ఈ రంభ, మేనక, ఊర్వశి, తిలోత్తమ అనేటటువంటి దేవ అప్సరసలు అమ్మవారి దగ్గరే నాట్యం నేర్చుకున్నారు కాబట్టి వారి నాట్యము ఎంతో మనోహరంగా, మనోజ్ఞంగా అందరినీ అలరిస్తూ ఉంటుంది. కాబట్టి ఆమె రంభాది వందిత. ఇలా ఈరోజు మనం 142వ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకున్నాం కదా. రేపు 143వ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం. అంతవరకు ఆ జగన్మాతను మనసారా ధ్యానం చేసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జగముల చిరునగవుల పరిపాలించే జననీ, అనయము మము కనికరమున కాపాడే జననీ, మనసే నీవశమై స్మరణమే జీవనమై, మనసే నీవశమై స్మరణమే జీవనమై,
మాయని వరమీయవే పరమేశ్వరి మంగళనాయకి శివజ్యోతి సర్వకామదా. అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి, అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి, రవ్వల తళుకుల కనక జ్యోతుల కర్పూరహారతి, సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి, శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా. శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళ, శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా.